వరకు చదువుకొని, దాంట్లో ఉన్న సందర్భాలను చివరిగా ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేద్దాం. చదవగలిగి వీలున్న వారు చదవటానికి ప్రయత్నం చేయండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకొని, దాంట్లో ఉన్న సందర్భాలను ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. చదవగలిగి వీలున్నవారు చదవటానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలండి. నేను గోపిని మాట్లాడుతున్నాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందామండి. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అని అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లుకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడుగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియననెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, చివరి వచనం అండి, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు చదువుకుందాం. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతన్ని అడగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, చివరగా 14 వచనండి, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలం పోయేవారై ఉన్నారని. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందామండి. 8వ వచనం. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న ఈ 2 కొమ్మలను ఏమిటివని నేను అతన్ని అడుగగా, అతడు నాతో ఇవేమిటివో నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, చివరిగా 14 వచనం చదువుతున్నానండి. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద
నిలువబడుచు తైలము పోయువారునై ఉన్నారనెను. మంచిదండి. ప్రియులారా, జెరుబ్బాబెలు ఆయనకు కలిగిన ఆ దర్శనం, జకరియా గారికి కలిగిన దర్శనాన్ని జెరుబ్బాబెలు గారికి తెలియజేస్తున్నారు. ఈ జెరుబ్బాబెలు మరి ఎవరి విషయాన్ని గత కాలంలో మనం చూసాం. ఎజ్రా గ్రంథంలో సకానికి పైగా ఈ జెరుబ్బాబెలు గారి యొక్క ప్రస్తావన మందిర నిర్మాణ విషయంలో చాలా కష్టపడుతున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి. ఇక ఈ జెరుబ్బాబెలు ఆయన ఆ విధానం మనం చూడగలిగితే, ఇక్కడ ఆయన గురించి రాయబడిన సందర్భాలలో ఒక చక్కటి మాటను మీరు చూడగలిగితే, ఆయన చేతిలో యెహోవా యొక్క మరి జెరుబ్బాబెలు చేతిలో గుండు నుండుట చూచి సంతోషించును. ఏంటిది అని ఒకవేళ మనం దీని మీద కాస్త ఆలోచన చేయగలిగితే, అంటే కొన్ని అర్థాలకు, అలాగే తర్వాత ఒక సెంటెన్స్, ఒక పదము, ఆ అర్థము మారుతూ ఉంటుంది. అనార్థాలని కొన్ని ఉంటాయి. దేవుడు ఈ విషయ అవగాహన కోసం, మనకి తెలియటం కోసం, మనకి తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జెరుబ్బాబెలు గూర్చిన కొంత సమాచారాన్ని చాలా చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. జెరుబ్బాబెలు చేతిలో ఒక పాత్ర, అది ఒక గుండు అనగానే మీరు దాన్ని భావించాల్సిన విధానం ఏంటంటే, ఒకలాంటి మెజర్ చేయటానికి ఉపయోగించే కొలబద్ద లాంటిది. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాలలో కొలమానాలను మనం చూసిన దాఖలాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే దీన్ని పాంప్లెట్ అని అంటారు. ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో, మెజర్ చేయటానికి గుండు, త్రాసులోని ఒక గుండును వేలాడదీసి మెజర్ చేయటానికి తిన్నగా ఉందా లేదా అనటానికి ఉపయోగించే ఒక పరికరం లాంటిది. ఇదెందుకు ఆయన చేతిలో ఉంది అని అంటే, ఈయన చేతిలో ఉండటం వలన ఆ విధానం, అంటే మందిర నిర్మాణ విషయంలో ఆయన అనుకరిస్తున్న పద్ధతులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మందిరానికి చాలా ఉపయోగపడతాయి. అందులోనూ ఆయన చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సో అలాంటి వాళ్ళ చేతిలో ఇలాంటి మెజరింగ్ టూల్, అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని తెలియజేసే ఒక విధానం. అదే విధానం ఒకవేళ ఇతరుల చేతిలో పడింది అనుకోండి, ఇతరుల చేతిలో అన్యాయస్తులు, లోక విషయంలో కాస్త అపనమ్మకంగా ఉన్నవాళ్ళు, దేవుని ఎడల సద్భక్తి లేని వాళ్ళ చేతిలో ఇది ఉంటే ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే దాన్ని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుడు, ఆయన మందిరము, ఆ మందిరంలో ఏవేవి వసతులు, ఎలాంటి పద్ధతులు కావాలో అనే విషయాల్లో దేవుడు ఆనందించటం, మనం ఆనందించటం దగ్గరికి వచ్చేటప్పటికి, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు
లోకమందంతటను సంచారము చేయు యెహోవా నేత్రాలు 7 నేత్రాలు. అలాగే జెరుబ్బాబెలు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నుండుట చూచి సంతోషించును. సమాచారాన్ని తెలియజేసుకోవాలనుకునే సందర్భంలో జెరుబ్బాబెలు చేతిలో ఈ మెజరింగ్ టూల్ ఉదాహరణ. వడ్డించేవాడు మనవాడు, మనకి అలా చెప్తే గాని అర్థం కాదు. వడ్డించేవాడు మనవాడు అయితే ఏమవుతది? మనం ఎక్కడున్నా సరే మనకు కావాల్సిన మొక్కో, కక్కో లేదా ఏదోటి పడతది. అంటే ఆయన చేతుల్లో ఉంది అధికారం. కనుక మనకు కావాల్సింది మనకొచ్చేస్తది. మనకుంచుతాడు, మనకు మెజర్ చేస్తాడు, మనకిస్తాడు అనే ఒక భరోసా మనకుంటుంది. అదే విధంగా దేవుని మందిరం యొక్క డిజైన్‌లో ఏది ఎలా ఉంచాలో, ఏది ఎలా ఉండాలనే విషయం ఈయన చేతిలో ఉంది గనుక దానికి ఎలాంటి డోకా లేదు. చక్కగా ఉంది అనే సమాచారం సంచరిస్తూ తిరిగి వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకోవటం సంతోషం. సంతోషం. ఏంటయ్యా మన సమాచారం ఏంటి? మన వాళ్ళేంటండి? లేదండి లోకమంతా చాలా చక్కగా, సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటున్నారు అనగానే మనందరికీ కాస్త ఊరట కలిగించే మాట. రైట్. ఇక ఈ కాస్త ముందుకు వెళ్ళగలిగి కాస్త ఆలోచన చేయగలిగితే ఒలీవ చెట్లు 2 దీపస్తంభాలకు తైలాన్ని రెండు బంగారపు కమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలీవ చెట్లు. తైలాన్ని కుమ్మరించే 2 ఒలీవ చెట్ల కొమ్మలు ఇక్కడ కనబడుతున్నాయి. వీటి గురించి చెట్ల 2 కొమ్మలు ఏంటన్నది నాకు అర్థం కాలేదయ్యా. వీటి గురించి చెప్పమంటే ఇవి నీకు తెలియదా? అంటే ఇక్కడ మీరు కాస్త ఆలోచన చేయగలిగితే ఇవి 2 మనుషులను సూచిస్తున్నాయి. ఒలీవ చెట్లు కొమ్మలు 2 మనుషులను సూచిస్తున్నాయి. వీరిద్దరూ అన్నాడు చూడండి. వీరిద్దరూ సర్వలోకనాథుని యొక్క మరి అభిషేకాన్ని పొందిన వారై ఉన్నారు అని మాత్రమే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏంటి? వాట్ డస్ దట్ మీన్? అసలు దీని గూర్చిన ఈ సమాచారం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే అభిషేకము పొందినవాడు. చూడండి, తైలము అనగానే అభిషేకం పొందినవాడు. ఎవరు అభిషేకం పొందారు? దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు ఎవరు అని మనం ఒకవేళ ఇక్కడ కాస్త భావించగలిగితే దేవుని చేత అభిషేకం పొందినవాడు ఎవరు అని అంటే చాలా మంది ఉన్నారు. కానీ మనం కొన్ని విషయాల్లో దేవుడు ఎవరిని అభిషేకించడానికి ఇష్టపడ్డారు? ఇక్కడ దేవుడి చేత అభిషేకించిన వాళ్ళు అని అంటున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు. సౌలుని ఆ రోజు సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు. ఆ తర్వాత కాలంలో దావీదు కూడా దేవుని చేత అభిషేకం పొందినవాడు. తన కుమారులను అందరినీ చూసి ప్రవక్త అయిన సమూయేలు ఆయన అభిషేకించడానికి యెష్షయి దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారులందరినీ పిలిపించాడు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మొదలుకొని అందరినీ పిలిపించాడు. ఇక చివరి వాడు గొర్రెలు కాచుకునేవాడు కనుక వాడితో పెద్దగా పనే ఉండదు. వాడిని అసలు ఎవరు అభిషేకించడానికి కూడా ఇష్టపడరు.
గొర్రెలు కాసుకునే వాడిని ఎవరు అభిషేకిస్తారు అని తన తండ్రే వద్దనుకున్నాడు. అలాంటిది దేవుని దృష్టి ఆయన మీద పడింది. అంటే మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి కీర్తనల గ్రంథంలో ఈ మాట ఒకసారి చదువుకోగలిగితే చాలా బాగుంటుంది. చూద్దాం. అప్పుడు కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. దర్శనమున నీవు నీ భక్తులతో ఇలా సెలవిచ్చావు. ఏమని? నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రజలలో నుండి ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. చూడండి, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. అంటే నాకు సేవకుడుగా ఉండటానికి దావీదు అనే ఆయన నాకు కనిపించాడు. అంటే దేవుని సేవ చేయగలడు, దేవుని సేవ చేస్తాడు, నా సేవకుడు. సేవకుడు అనగానే మీరేదో అది పనోడు అనే భావనతోటి ఉండకండి ప్రియులారా. వాస్తవానికి అది చాలా ప్రెషియస్. అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ మనకి నచ్చిన జాబ్ చేసుకుంటాం. కొంతమంది స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఇంకొంతమంది సెంట్రల్ గవర్నమెంట్. ఏమండి ఈయన ఎవరంటే, అబ్బో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఆయనకేంటి బోల్డ్ రాయితీలు, బోల్డ్ వసతులు. ఈయన R&Bలో పనిచేస్తారండి అంటే, అప్పుడు ఆ డిపార్ట్మెంట్ తాలూకా వాళ్ళల్లో ఈయన ఒక మెంబర్ కనుక వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని అంటే, R&B గెస్ట్ హౌస్లో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఫ్రీ. అలాగే లోన్స్, ఎన్నో రాయితీలు, ఎన్నో. అంటే మీరు అందులో ఒక మెంబర్ అవ్వటం వలన, ఒక పని, చిన్న పని అన్న చేయటం వలన మీకు కలిగే ప్రాధాన్యత చాలా గొప్పది. అందుకనే ఆ ఉద్యోగాల కోసం పరితపించిపోతూ ఉంటారు. అలాగే కొన్ని కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. వాటిల్లో ఉద్యోగం చాలా 5 రోజులే పనటండి. అలాగే కొన్ని జర్మనీ కంపెనీస్ ఉన్నాయి, అవి వారానికి 7 రోజులు మనకి. దాంట్లో 4 రోజులే పని, 3 రోజులు సెలవు. ఏంటండి ఆ కంపెనీలు, ఎంత వెసులుబాటు అండి. మళ్ళీ ఏదో 10 గంటలు 20 గంటలు చేయించుకుంటారు అనుకోకండి. 7 అవర్స్ అంతే. 7 అవర్స్, 7 గంటలు మాత్రం. ఎంత బాగుంది. వాళ్ళకి వచ్చే జీతాలు, వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు దేవుని సేవకుడుగా ఉన్నావా? అయితే దేవుని సభ్యత్వంలో, దేవుని గవర్నమెంట్లో నువ్వు ఒక మెంబర్వి. నీ ప్రాధాన్యత చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీ కొరకు నిర్ణయించబడిన వాళ్ళు, నీ కొరకు పర్యవేక్షణలో ఉన్నవాళ్ళు, నిన్ను పర్యవేక్షించే వాళ్ళు, నీకున్న ప్రాధాన్యత చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు తన సేవకులు నీ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ ఒక వ్యక్తిని ఎన్ఫోర్స్ చేసుకుంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ భారతదేశానికి చెందిన ఒక ఆయన్ని వాళ్ళ కంపెనీలో పనిచేయటానికి తీసుకున్నారు. ఆయన గుర్తించారు. ఆయన విధానం చాలా డిఫరెంట్. ఇప్పుడు దేవుడు గుర్తించాడు. ఇప్పుడు దేవుడు ఒకవేళ నిన్ను కూడా గుర్తించి
తన సేవలో నిన్ను ఉపయోగించుకోవటానికి ఇష్టపడుతున్నాడా? జస్ట్ లైక్ డేవిడ్, దావీదులా. దేవుడు నిన్ను గుర్తించాడా? నువ్వే కావాలని కోరుకుంటున్నాడా? ఇప్పుడు క్లాసెస్‌లో కొన్ని క్లాసెస్ నేనే ఈ క్లాస్ వీళ్ళు చెప్తే బావుంటది అని చిల్డ్రన్ క్లాసెస్‌లో కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి మాత్రమే ఆ క్లాసులు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఎందుకంటే వాళ్ళ క్యాలిబర్ నాకు తెలుసు. వాళ్ళ నైపుణ్యత నాకు తెలుసు. వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్ నాకు తెలుసు. వీళ్ళే చెప్పాలి. నాకే అంత చాయిస్ ఉన్నప్పుడు దేవుడికుండదా? దేవుడికి కూడా ఇదిగో వీళ్ళకి బాధ్యతను అప్పగిస్తే చాలా బావుంటుంది. వీళ్ళ ద్వారా ఈ పని జరిగితే చాలా బావుంటుంది అని దేవుడే గుర్తించి, దేవుడే ఏం చేశాడు అంటే, నా పరిశుద్ధ తైలముతో అపాయింట్‌మెంట్ ఇచ్చాను. అపాయింట్‌మెంట్. తైలముతో అతనిని అభిషేకించి తిని. అలాంటి వాళ్ళే ఇక్కడ ఈ 2 కొమ్మలుగా కనబడుతున్నారు. అంటే మేబీ ఇందులో ఎవరై ఉండొచ్చు? పేర్లు చెప్పలేదు. 2 సేవకులని చెప్పాడు. వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు. అభిషేకము పొందిన వాళ్ళు. అభిషేకం పొందిన వాళ్ళు. అందులో ఆ రోజు ఒక ఇద్దరు కనిపించారు. ఇదిగో తన తరంలో సేవ చేస్తున్న దావీదు కనిపించాడు. ఆ తర్వాత అంటే ఇక్కడ మీరు చూడండి, ఒక ప్రదీపము ఎలిగించబడాలి, అది వెలుగుతూ ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి. అనేక దేవుని మందిరంలో అది దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. సేవకులుగా ఇదిగో వీళ్ళు వెలిగిస్తున్నారు. ఇప్పుడు దేవుని మందిరములో, దేవుని సేవలో మనము కూడా అలాంటి పాత్రను పోషించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సేవకులు, బ్రదర్ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పనిలో మీరుండాలి అంతే అని సేవకులైన వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? మొట్టమొదట సేవకులైన వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? దేవుని సేవకులైన వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? అలాగే దేవుని సేవకులు గుర్తించారు అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడే తన సేవకుల ద్వారా మిమ్మల్ని గుర్తించటం. అట్లీ ప్రత్యేకంగా ఇప్పుడు సమూయేలులాగా మిమ్మల్ని అలాంట్ చేయటం అని అంటే, సమూయేలులాగా మిమ్మల్ని అలాంట్ చేయటం అంటే, ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎలా అలాంటెడ్ చేయబడతారు? ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతారు? అనే విషయాన్ని రేపటి రోజు మన ఆరాధనలో మీకు ప్రత్యేకంగా చెప్పడానికి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కనుక దాన్ని వివరించి ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా టైం టేకెన్ ప్రాసెస్. సో రేపటి ఆరాధనలో ఉదయం 9 గంటల నుండి మరి 10:30 గంటల వరకు చెప్పబడే వర్తమానంలో మీకు ఈ విషయాల మీద కాస్త అవగాహన తెచ్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ మీరు చూడగలిగితే ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర అని చెప్పుకుంటూ వచ్చి ఆలయాన్ని కొలువమని చెప్పి, సేమ్ మళ్ళీ ఇదే సినారియో ఇక్కడ కనబడుతుంది చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాను. వారు గోనెపట్ట ధరించుకొని 1020 సంవత్సరాలు ప్రవచించారు. వీరు భూలోకమునకు ప్రభువులైన వారి ఎదుట నిలిచిచున్న 2 ఒలీవ చెట్ల దీపపు స్తంభములై ఉన్నారు. ఎవడునూ వారికి హాని చేయ నిర్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని వస్తుంది, బయలుదేరుతుంది, వారి శత్రువులను దహించి వేస్తుంది. అబ్బో చూసారా, మీకు ఇందాక నేను చెప్పిన విధానం ఇదే. వాళ్ళు దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది సెంట్రల్ యూనివర్సల్ గవర్నమెంట్. వాళ్ళని మీరు చేయటమా? మామూలు విషయం కాదు.
గవర్నమెంట్‌లో ఉన్న ఏ చిన్న వ్యక్తులను కూడా మీరు ఏం టచ్ చేయలేరు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కనుక ప్రియులారా, ఇప్పుడు వీళ్ళు ఎంతటి వాళ్ళన్న విషయాన్ని మీరు చూడగలుగుతారు. అలాంటి గొప్ప విషయాలు రేపు ఆరాధన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రార్థనతో మరి ఈ సెషన్‌ని మనం ముగించుకుందాం. మన మధ్యలో మన ప్రియులు సుశీల గారు వారున్నారు. వారి ప్రార్థనతో మరి సెషన్‌ని మనం ముగించుకుందాం. ఉన్నానండి, ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, సర్వాధికారి, మహిమగల నామములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి, మీ యొక్క మాటలు వినగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి, అలాగే నాయన జకర్యా గ్రంథాన్ని ప్రభ మేము నాయన పరిశీలన చేసి నాయన వినుచుండగా చదువుచుండగా తండ్రి నాయన మాకు అర్థమవులాగా నాయన మీరు మాకు కృప కలిగించండి తండ్రి. అలాగే నాయన సమయాన్ని హెచ్చించి తండ్రి, మీ కుమారుడు మా సహోదరుడు తండ్రి ఆయన మాకు ప్రతి దినమునైనా వినిపించుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఋషులను ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అందరూ నాయన ప్రభ మీ జ్ఞానంలోనైనా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రేమతో, సమాధానంతో, ఐక్యతతో జీవించే భాగ్యాన్ని సంఘానికి అలవాటు పరచండి తండ్రి. అలాగనే తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మీ పనిలో భాగస్వాములుగా ఉంటున్నాయన మీ ఆలోచనలో ముందుకు పోయే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.